రిటైర్డ్ అయిన ప్రతి ఒక్కరికి 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్స్ కు రాయితీ ఇవ్వాలని, అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని, సామాజిక పెన్షన్లు 4,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్లు అందరికీ వర్తింపచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్నగర్ 12వ లైన్లోని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పుల్లారావు, పీడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి గురవారెడ్డి, ఏపీఆర్సీఏ అధ్యక్ష కార్యదర్శులు జి శేషయ్య, రాంబాబు, కోశాధికారి బివి రావు, బెవరేజ్ కార్పొరేషన్ సెక్షన్ రామారావు, దామా శ్రీనివాసరావు, గంధం నర్సయ్య, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పెరయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ సతీష్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య పెన్షనర్లతో మాట్లాడారు. పెన్షనర్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మినిమం పెన్షన్ 9,000 ప్లస్ జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న పికెటింగ్ ఇవ్వాలి. మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఏనే ఇవ్వాలి. మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఏనే కల్పించాలి. రైల్వే కల్పించాలి. సీనియర్ సిటిజన్ ఇవ్వాలి. మినిమం పెన్షన్ 9,000 ప్లస్ డిఏ వైట్ జరుగుతున్న పికెటింగ్ ప్లస్ డిఏ కోసం జరుగుతున్న పికెటింగ్ మనకున్న 9 లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ 56,000 కోట్ల రూపాయలు నెల వడ్డీ రూపంలో వస్తుంది. అయితే మనకిచ్చే పెన్షన్ కేవలం 14,000 చిల్లర కోట్లే. కాబట్టి మిగతా 44,000 కోట్ల రూపాయలు మళ్ళీ పిఎఫ్ సంస్థకి జమ చేసి ఏదో ఒక రోజులో దీన్ని షేర్ మార్కెట్లో పెట్టి అదానికి అమ్మానికి ఇచ్చేస్తారు. కాబట్టి మన డబ్బులు మనకు కూడా చదవకుండా పోతా ఉన్నాయి. ఇంకా ఈ 10 ఏళ్లలో మోడీ గారు 14లో ఏదైతే హామీ ఇచ్చారో నేను వస్తే 3,000 చేస్తానని చేయలేదు. చేయకుండా కూడా ఈ పెట్టుబడిదారులకి ఉండే 10 మంది 20 మందికి మాత్రమే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్కి బకాయిలు రద్దు చేశాడు. అంటే వాళ్ళు కట్టలేరట. అంటే మనం సేవ్ చేసుకున్న డబ్బులను కూడా మనకు చెందనీయకుండా, మనకు పిఎఫ్లో 40 సంవత్సరాలు చేసినా మనకి పెన్షన్ రానియకుండా, అదే ఎంపీలు ఎమ్మెల్యేలు లక్షల్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. 3 ఏళ్ల నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలుపెట్టారు. ఈ పాటికి ఎప్పుడో బుల్డోజర్ చేస్తుండేవాళ్ళు. అక్కడ కార్మికులు మనకేం చెప్తున్నారు? అప్పుడు అక్కడ అదే సంఘాలు లేవు. అన్ని సంఘాలు కలిపి ఐక్యంగా పెట్టి అన్ని పార్టీలతోటి సహకారం తీసుకొని దాదాపు సంవత్సరాల తరబడి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రోజుకి కూడా ప్రైవేటు లోపల అడుగు పెట్టకుండా నిలవరిస్తున్నారు. అది అంతిమంగా విజయమయ్యే తర్వాత సంగతి. అటువంటి ఎక్కడైతే పోరాటం జరిగిందో అక్కడల్లా మోడీ కూడా తలకాయించాల్సిందే ఖచ్చితంగా. మన పోరాటాలు బలంగా నిర్వహించడానికి మన మధ్య ఉండే విభేదాలన్నీ కూడా మర్చిపోయి భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్ అటువంటి రిటైర్డ్ పర్సన్స్ అందరినీ కూడా మనం పోగేసుకొని ఈ అన్ని సమస్యల మీద అట్లా రిటైర్డ్ పర్సన్స్ పెన్షనర్స్ కానీ 2004 పెన్షన్స్ కానీ ఇంకా అసంఘటిత రంగంలో కొన్ని సెక్టార్లో అంగన్వాడీలు ఆశాలు ఎటువంటి పెన్షన్ కనీసం గ్రాట్యుటీ కూడా రద్దు చేశాడు. ఆధారితో చేసుకునే ఒప్పందాన్ని రద్దు చేశాడు. అందువల్ల ఈ పార్టీల యొక్క స్వభావాన్ని ఆలోచనల్ని వాటితో కాదు మనం ఏ పార్టీలో ఉన్నాం అనేటువంటిది కాదు, ఏం చేస్తుంది అనేటువంటిది కూడా మనకు తెలియాలి. అందువల్ల శ్రామిక వర్గం అంతా మనమంతా వైట్ కాలర్ వర్కర్స్ అంటాం, తెల్ల చొక్కాలు వేసుకునేటువంటి వాళ్ళం. అంతేగాని మనం కార్మికులను కూలివాళ్ళం. ఇది గట్టిగా నమ్మాలి. మనం ఏదో బూర్జువాళ్ళం లేకపోతే మనం ఏదో కోటేశ్వరులం కాదు. కాబట్టి మనమంతా శ్రామికులం అనేటువంటి దృష్టితోటి ఈ శ్రమ చేసేటువంటి వాళ్ళకి తగిన న్యాయం కలగాలి. కాబట్టి కనీస న్యాయం అంటే 9,000 అంటే భార్యాభర్త బతకడానికి ఓ 15,000 16,000 కనీసమైనటువంటి పెన్షన్ రావాలి. ఈ డిఏతో కలిపితే 15,000 పైన రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రభుత్వాలను మనం కేవలం ఓట్లేసి గెలిపించడమే కాదు, మనం ఓడించగలం అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. మనం కనుక ఇంటింటికి వెళ్ళి ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రొటెస్ట్ను మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం అయితే మేము తప్పకుండా చేస్తాము. కాబట్టి ఇక్కడ మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం గురించి ఇప్పటి కాదు చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టింది, కానీ అది ఏ రోజు రిలీజ్ చేస్తారనేది అయితే ఇంకా తెలియదు. బట్ మీ పోరాటం అయితే చేయాలి, తప్పదు. ఇంకా మనం సాధించుకోవాలి అని అంటే మీ కృషి అనేది ఉంటుంది. దానికి గవర్నమెంట్ డెసిషన్, అది పెన్షన్ దాని మీద ఒక కమిటీ కూడా వేశారు ఇదివరకు. దాని మీద డెసిషన్ అనేది తీసుకునేది ఉంది. ఎందుకంటే ఇది పాలసీ మ్యాటర్ కాబట్టి త్రూఅవుట్ ఇండియా అందరి పెన్షనర్లకు వర్తిస్తుంది. కాబట్టి దీని మీద ఆ డెసిషన్ మూకుమ్మడిగా తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. ఆ మెమోరాండం ఏదైతే ఉంటుందో కమిషనర్ గారు వస్తున్నారు. అని కోరికల్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీది ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో మీ మినిమం పెన్షన్ 9,000కి మీరు పెంచాలనుకుంటున్నారో అది డెఫినెట్గా మేము మా పై అధికారులకి చెప్తాము.
ఫేవరబుల్గానే మీకు వచ్చేటట్టు గురించి కూడా గుంటూరు ఆఫీసులో చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెంట్రల్ కమిషనర్ కొత్త ఆయన వచ్చారు. ఆయన డైలీ పొద్దున సాయంత్రం రోజు ఎన్ని కేసులు అయినాయి కూడా వాళ్ళు వాకప్ చేస్తూ ఉన్నారు. అలాంటి కేసులు ఏదైనా పెండింగ్ కనుక ఉంటే అవి మా దృష్టికి తీసుకురండి, మేము గుంటూరు ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి అవి కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. అల్లుడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్. నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, పర్ఫెక్ట్ మ్యాచ్. మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి. కంగ్రాచులేషన్స్. నీకోసం సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. ఏంటి, జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్? మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు, అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది. రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. అంతేకాదు, ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్.